అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్‌లీ గైస్ అండి, ఈరోజు సూపర్ వీడియోతో వచ్చేసాననమాట. ఎగ్జాక్ట్‌లీ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఎవరైనా సరే మిమ్మల్ని అండ్ చాలా చీప్‌గా చూడటం కావచ్చు, అంటే అలుసుగా మాట్లాడటం కావచ్చు, లేదంటే మీ ప్రేమని వాళ్ళు చాలా కేర్‌లెస్‌గా తీసుకోవటం కావచ్చు, లేదా నిన్ను అక్కర్లేదనటం కావచ్చు, లేదా చీ పో అనటం కావచ్చు. ఇలాంటివి చేసి మిమ్మల్ని దూరం పెడుతూ ఉన్నట్లయితే అండ్ మీరే దిక్కని వాళ్ళు రావాలని మీరెవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఇది మీకు చాలా మంచి వీడియో అని చెప్పాలి అనమాట. సో, నేను డీటెయిల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అండ్ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టో, లేకపోతే చీట్ చేసో వెళ్ళిపోతే అండ్ ఏమైనా సరే అది ఎన్ని డేస్ పడుతుందనేది మనం కరెక్ట్‌గా చెప్పకపోయినా కూడాను వితిన్ ఫ్యూ డేస్‌లోనే మీరే దిక్కు అని వాళ్ళు మీకోసం వచ్చేలాగా ఏం చేయాలి అనేది క్లియర్‌గా చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా కూడాను చాలా దిగజారిపోయి, చాలా అడుక్కొని, సో ప్లీజ్ నువ్వు నాతోనే ఉండు. నువ్వు లేకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు లేకపోతే నేను భరించలేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని ఇప్పటి వరకు మీరు చాలా రిక్వెస్ట్‌లు చేసుకున్నారా మీ బాయ్ ఫ్రెండ్‌ని లేదా గర్ల్ ఫ్రెండ్‌ని? సో, ఒకవేళ మేబీ ప్రస్తుతం మీ రిలేషన్‌షిప్‌లో ఇదే జరుగుతూ ఉన్నట్లయితే, సో, అందరూ చెప్తూ ఉంటారు. సో, నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను. చాలా సార్లు సారీ చెప్పాను. చాలా సార్లు నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కూడా పక్కన పెట్టేసి, సో, ఎన్నో సార్లు బ్రతిమిలాడుకున్నాను. బట్ అయినా కూడా నన్ను చాలా తక్కువగా చేసి మాట్లాడారు. అండ్ చాలా బాధ పెట్టి నన్ను అవాయిడ్ చేసి పోయారు అని చెప్తూ ఉంటారు. నాకు చాలామంది అనమాట. ఇన్‌స్టాలో ఎక్కువగా చెప్తూ ఉంటారు. కామెంట్ సెక్షన్‌లో చెప్తూ ఉంటారు. కానీ ఒకవేళ మేబీ ప్రెజెంట్ నేను చెప్తుంది ఇదే జరుగుతూ ఉంది అనుకోండి మీ లైఫ్‌లో. అంటే ఎవరో ఒకరు అబ్బాయో, అమ్మాయో చాలా సీరియస్‌గా తీసుకుంటారు రిలేషన్‌షిప్‌ని. సో, అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏం జరిగినా రిలేషన్ బ్రేక్ అవ్వకూడదు. మేము కలిసే ఉండాలి అనే థాట్‌తో, లేదా ఇష్టాన్ని ఎక్కువగా ఓవర్‌గా పెంచుకోవడం వల్ల, సో, తను ఎంత అంటే ఆహ్, కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తున్నా కూడాను మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోయినా, మీ కాల్స్ వెంటనే లిఫ్ట్ చేయకపోయినా, లేకపోతే మిమ్మల్ని ఛీ! పో అక్కర్లేదు అని అవాయిడ్ చేస్తున్నా కూడాను మీరిప్పటి వరకు చాలా బ్రతిమలాడుకొని, సారీలు చెప్పుకొని, మేము మళ్ళీ మా రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నాము అని అనుకున్నట్లయితే, లేదా ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఎన్ని సార్లు నేను బుజ్జగించుకొని బ్రతిమలాడుకున్నా కూడాను, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మా పైన కోపం చూపిచ్చి, లేదా మమ్మల్ని నెగ్లెక్ట్ చేసేసి, సో, "నువ్వు అక్కర్లేదు పో" అనేసి వెళ్ళిపోతున్నారు అనేది కూడా జరుగుతూ ఉన్నట్లయితే, జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఇప్పటిదాకా మీరు అడుక్కుంది, బ్రతిమలాడుకుంది, బుజ్జగించుకుంది చాలు ఇంక. చిన్న చేంజ్ అనమాట. ఇప్పటి నుంచి మీరది రివర్స్‌లో చేయండి ఇంక నుంచి. అంటే ఎలా అంటే ఇప్పటి వరకు చాలానే చేశారు కదా! చాలా రిక్వెస్ట్‌లు. సో, మీరు చాలా చేతులు పట్టుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు, లేకపోతే ఏడ్చుకున్నారు, బ్రతిమలాడుకున్నారు. "నువ్వు నాతో ఉండు, నన్ను వదిలేసి వెళ్ళొద్దు" అని అనుకోని బ్రతిమలాడుకున్నారు. సో, ఇక నుంచి అవన్నీ బంద్ చేసేసేయండి. జస్ట్ కొన్ని డేస్ మీ మనసుకి చాలా కష్టంగా అనిపించొచ్చేమో మేబీ. బట్ చేయాల్సిన పని అదే అనమాట. ఎప్పుడు కూడా మనం రిక్వెస్ట్‌లు చేసుకుంటూ కూర్చుంటే, సారీలు చెప్పుకుంటూ కూర్చుంటే అవతల వాళ్ళకి చులకనవుతామే కానీ, మీ మీద ఎటువంటి ప్రేమ అయితే పెరగదు. బట్ చాలా లిటిల్ క్వాంటిటీలో అంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ మాత్రమే అర్థం చేసుకుంటారది. సో, మనం ఇంత దూరం పెడుతున్నా కూడాను, ఇంతలా తిడుతున్నా కూడాను, సో, మనతోనే ఉంటున్నారు అంటే, వాళ్ళు మనల్ని హానెస్ట్‌గా ఇష్టపడుతున్నారు. సో, రియాలిటీగా మనతో జీవించాలని ఆశపడుతున్నారు. వాళ్ళ లవ్ ట్రూ అనేది చాలా కొంతమంది మెచ్యూర్డ్ పర్సన్స్ మాత్రమే అర్థం చేసుకుంటారు. బట్ 99% మంది అర్థం చేసుకోరు. దాన్ని కేవలం మీ ఇష్టాన్ని అవకాశంగా తీసుకుంటారు. లేదా అలుసుగా తీసుకొని మాట్లాడతారే కానీ, మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని పూజించరు. సో, ఇప్పటి వరకు మీరు ఎమోషన్ అయింది చాలు. మీరు రిక్వెస్ట్‌లు చేసుకున్నది చాలు. సో, ఎప్పుడైతే మీరు కామ్ అయిపోతారో, సైలెంట్ అయిపోతారో, అప్పటి నుంచి వాళ్ళకక్కడ ఆలోచన స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు వాళ్ళేం ఆలోచించరు మీ గురించి. ఎప్పుడు సో, నేనేం చేసినా వాళ్ళు నా దగ్గర వస్తారు. వాళ్ళు నా దగ్గర అలా పడుంటారు. నేనేం చేసినా సరే నాకు చెల్లుతుంది అనుకోని నిన్ను అలుసుగా చూసిన వాళ్ళకి ఒక్కసారిగా షాక్ తగులుతుంది అనమాట. సో, ఎప్పుడైతే మీరు కామ్ అయిపోతారో, ఎప్పుడైతే మీ పనుల్లో మీరు బిజీ అయిపోతారో, ఎప్పుడైతే సైలెంట్ అయిపోతారో, ఈ అడుక్కోటాలు మానేసి కామ్‌గా మీ పనేది మీరు చూసుకోవడం అనేది మొదలు పెడతారో, అప్పటి నుంచి వాళ్ళకొక థాట్ స్టార్ట్ అవుతుంది అనమాట.
సో ఏమైంది? ఎప్పుడు నన్ను బ్రతిమలాడుకునేవాళ్ళు. ఈరోజు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు నన్ను అడుక్కోవట్లేదు? ఎందుకు నన్ను బుజ్జగించుకోవట్లేదు? సో మేబీ నేనేదైనా మిస్టేక్ చేశానా? నా తప్పేమైనా ఉందా? అనే ఆలోచన వాళ్ళకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి చాలా మిరాకిల్ జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటేంటి అంటే గైస్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ లవ్‌కి కానీ, మీకు కానీ వాల్యూ ఇవ్వని వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ అసలు వెళ్ళిపోతేనే మంచిది. అలాంటి వాళ్ళతో లైఫ్ లీడ్ చేయాలి అనుకున్న సంతోషం ఉండదు వాళ్ళతో. ఎప్పుడూ ఎమోషన్స్ అయిపోతూ సో ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ, స్ట్రెస్ తీసుకుంటూ, హెల్త్‌ని ఖరాబ్ చేసుకొని, మీ లైఫ్‌ని ఖరాబ్ చేసుకొని, మీరింకేం సాధిస్తారు జీవితంలో? సో అండ్ నేను చెప్పేదేంటంటే ఎప్పుడు కూడాను ఆ ప్రేమ కానీ, అఫెక్షన్ కానీ 2 సైడ్స్ ఉండాలి. ఈక్వల్‌గా ఉండాలి. అది ఇంకా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు. సో కానీ మిమ్మల్ని ఇక్కడ తక్కువ అంచనా వేసి అసలు నువ్వు అక్కర్లేదు, అసలు నువ్వు నీ బతికేదో నువ్వు బతుకు, సో నన్ను వదిలేసేయి అని మిమ్మల్ని అన్నప్పుడు, మీరు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్‌లు చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఇంకా 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 చీప్‌గానే చూస్తారు కానీ మిమ్మల్నయితే ఏం పూజించరు. మిమ్మల్నేమి ఆకాశంలో విహరించేలాగా ఏం చెయ్యరు. సో, అలాంటి ఆలోచనలేం పెట్టుకోమాకండి. అండ్ కొద్దిగా అంటే ప్రెజెంట్ గతం ఒకవేళ మేబీ అలా జరిగిపోయి ఇప్పుడు ఆల్రెడీ ఒక డిప్రెషన్‌లో మీరున్నట్లయితే గతం గతహ అనుకోండి. వదిలేసేయండి. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన వాటిని ఎప్పుడు మనం ఏమి చేయలేము, మార్చలేము కూడా వాటిని. కానీ ఎప్పుడు ప్రస్తుతం మన చేతుల్లోనే ఉంది. మన హ్యాండ్ దాటి అది ఎక్కడికి వెళ్ళదు. అండ్ ఎప్పుడైనా లైఫ్‌లో ఓర్చుకోవడం నేర్చుకోండి. చాలా నేర్చుకుంటారు. లైఫ్‌లో ఎప్పటికైనా కూడాను ఇంకొక వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. సో అండ్ వదిలించుకోవాలి అని కానీ, వదిలేసుకొని పోవాలి అని కానీ, అలాంటి థాట్స్ రిపీటెడ్‌గా ఎవరిలో వచ్చినా కూడాను ఆ పర్సన్ వదిలేయటం మంచిదనమాట. మీరు బ్రతిమలాడుకున్నా ఉండు నాతో, నాకు కష్టంగా ఉంది, నేను ఉండలేకపోతున్నాను, సో నాకసలు బ్రతకాలని లేదు నువ్వు లేకుండా, ఇలాంటివన్నీ చేసుకుంటూ పోయారు అనుకోండి. సో జీవితం చాలా దరిద్రంగా తయారవుతుందే కానీ మీరనుకున్న హ్యాపీనెస్ అయితే ఎప్పటికీ రాదు. నేను 100% బల్ల గుద్ది మరీ చెప్తున్నాను. సో పోతాను, పోతాను, పోతాను అనే వాళ్ళని ఖచ్చితంగా పోనివ్వండి. మీరు ఒకసారి, 2 సార్లు రిక్వెస్ట్‌లు చేసుకొని తెచ్చుకున్నా కూడాను ఆ తర్వాత కూడా వాళ్ళకి మైండ్‌లో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎదవ వేషాలేసేవాళ్ళు, గలీజ్ పనులు చేసేవాళ్ళు, ఇలా నమ్మించి టైమ్ పాస్‌లు చేసి మోసం చేసి పోయే వాళ్ళని ఎప్పటికీ మార్చలేము అనమాట వాళ్ళని. వాళ్ళ బతుకులు అంతే ఇక. వాళ్ళు ఎంత అందగాడైనా, ఆమె ఎంత అందగత్తెయినా సరే, వాళ్ళ లైఫ్ అంతే. వాళ్ళ మెంటాలిటీనే ఫేక్ మెంటాలిటీ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళని నువ్వు ఏం చేసినా కూడా వాళ్ళని మార్చుకోలేవు. మారాలంటే అది వాళ్ళకి వాళ్ళుగా మారాలి అనమాట. తప్పు తెలుసుకొని వాళ్ళు పశ్చాత్తాపపడి మారితే తప్ప ఎవరో వచ్చి మారిస్తే మారే టైపు వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు. సో, అలాగే నిన్ను చాలా బాధపెట్టి, నిన్ను చాలా కోపగించుకొని, నిన్ను అనరాని మాటలని అండ్ వెళ్ళిన వాళ్ళేమి హ్యాపీగా ఉండరు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి మీరే దిక్కని మళ్ళీ వెతుక్కుంటూ వచ్చే రోజు కూడా ఒక రోజు రానే వస్తుంది. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి అంతే. సో, మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్‌గా ఆ తర్వాత. సో, మిమ్మల్ని కాదన్న వాళ్ళకి మీరే కావాలని వస్తారు ఏదో ఒక రోజు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే అనమాట. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మన లైఫ్‌లో నుంచి ఒకరు ఎగ్జిట్ అయిపోయారు అంటే, ఒకటి అంటే నెగెటివ్‌గా థింక్ చేయమాకండి. పాజిటివ్‌గా ఎందుకు ఆలోచించట్లేదు? మేబీ ఇప్పటి వరకు అతని వల్లో, ఆమె వల్ల నువ్వు పడిన టార్చర్ చాలు అని ఆ భగవంతుడే మేబీ వాళ్ళని తీసేసారేమో మీ లైఫ్‌లో నుంచి. ఇక చాలు, నువ్వు ఈ బాధలు పడలేవు, వాళ్ళతో నీకు సంతోషం ఉండదు. సో, అందుకే ఆ భగవంతుడు వాళ్ళని ఏమో మీ లైఫ్‌లో నుంచి ఎగ్జిట్ చేసేసాడేమో! అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్కసారి అలా పాజిటివ్‌గా థింక్ చేయండి. మీకు ప్రతీదీ పాజిటివ్‌గానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కావాల్సింది ఫైటింగ్స్ కాదు, కోపం పెంచుకొని మాట్లాడుకోవడం కాదు. అవన్నీ చేయటం వల్ల మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుందే తప్ప ఏమీ ఉండదు అనమాట. సైలెంట్‌గా మూవ్ ఆన్ అవ్వండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. స్ట్రాంగ్ అవ్వండి. మీ నిజమైన స్ట్రెంగ్త్ అదే అనమాట. సో, ఇక పోయిన వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటారు. ఇక్కడ మేము మాత్రం ఏడుస్తూ కూర్చుంటాం అనే భ్రమల్లో మాత్రం అస్సలు బ్రతకొద్దు అనమాట. సో, కర్మ ఇన్సిడెంట్‌గా వాళ్ళకి రాకపోవచ్చు. బట్ ఒక స్పెసిఫిక్ టైంలో మాత్రం చాలా హార్డ్‌గా హిట్ చేస్తుంది. సో, వాళ్ళకి అర్థమయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది. సో, ఇలాంటి కేరింగ్ పర్సన్‌ని, ఇంత లవ్ అండ్ ఇంత ప్యూర్‌గా, జెన్యూన్‌గా ఇచ్చిన ప్రేమని నేను అక్కర్లేదనుకున్నాను, నేనొక మూర్ఖుడిని లేదా నేనొక మూర్ఖురాలిని అని వాళ్ళకి తెలియజెప్పే రోజు ఖచ్చితంగా ఒక రోజొస్తుంది. అండ్ ఒక్కటే గట్టిగా అనుకోండి, మన అనుకున్న వాళ్ళు మారినప్పుడు మనం మారలేమా? మారితే ఎలా ఉంటుందో కూడా చూపిచ్చాలి అన్నమాట. అదే కదా! సో, నీ అసలైన రివెంజ్ అంటే. ఫ్రెండ్స్, నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది? మోటివేట్ అయ్యారా? మీకు ఎలా నచ్చిందా? నచ్చలేదా? ఇంకా ఈ టాపిక్ పైన ఇంకా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే బావుంటుంది అని మీకేమైనా అనిపిచ్చిందా? సో, ఖచ్చితంగా కామెంట్ చేయండి.